పోలవరం కుడి కాలువ లైనింగ్ దెబ్బతింటోంది. అసలే వర్షాకాలం, ఆపై పట్టిసీమ నీరు వదిలితే కాలువ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే పంటలు మునుగుతాయి. గతేడాది అక్టోబర్, నవంబర్లో అధిక వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో కాలువ నిండుగా ప్రవహించింది. ఆ సమయంలో వంగూరు వద్ద ఉన్న షట్టర్లను ఎత్తడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం దాటికి లక్ష్మీపురం వద్ద లైనింగ్ కొంతమేర కొట్టుకుపోయింది. లక్ష్మీపురం, దిబ్బగూడెం, వంగూరు, కొప్పాక మధ్య 2-3 చోట్ల 5 నుంచి 10 మీటర్ల పొడవున లైనింగ్ జారిపోయింది. నెలలు గడిచినా మరమ్మతులు చేయటం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పంట కాలువల బాగుచేత అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పనులు. దీనిలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లక్ష్మీపురంలోని పోలవరం కుడి కాలువ గట్టు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. పోలవరం కాలువని నమ్ముకొని కొన్ని వేల హెక్టార్లు, వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ వేసవి కావడంతో ఈ పోలవరం కుడి కాలువకు సంబంధించి ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రస్తుతం లక్ష్మీపురం సమీపంలో పోలవరం కుడి కాలువ గట్టు కొంత కోతకు గురైన నేపథ్యంలో అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. అయితే ఈ పనులు అనేవి నాసిరకంగా ఉండడంతో మరమ్మతులు అనేవి ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఈ పోలవరం కుడి కాలువ గట్టుకు సంబంధించి కోతకు గురైన నేపథ్యంలో ఆ కోతను అరికట్టేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. ఈ పనులు అనేవి పూర్తిగా నాణ్యతతో లేకపోవడంతో అధికారులు ఏదైతే సిమెంట్తో నిర్మాణం చేసినా, ఏదైతే పటిష్టంగా ఉండేందుకు ఈ కాలువ గట్టుని సిమెంట్తో నిర్మాణం చేశారో ఆ పనులు నాసిరకంగా ఉండడంతో ఆ సిమెంటు కొట్టుకుపోయి పోలవరం కాలువలో కలిసిపోతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. చిన్నపాటి వర్షానికే ఈ పోలవరం కాలువ గట్టు అనేది కరిగి దారులుగా కనిపిస్తోంది. కేవలం ఈ గట్టు మీద సిమెంటు, కంకర వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే ఈ పోలవరం కాలువకి నీటి విడుదల చేసిన క్రమంలో ఈ గట్టు అనేది మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలవరం గట్టు కనుక కోతకు గురైతే ఈ పైనుంచి వస్తున్న నీరు ఈ గట్టు దాటి పంట పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు సక్రమంగా చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తాము మూల్యం చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ గట్టు కుంగిన నేపథ్యంలో కొంత మరమ్మతులు అయితే చేయడం జరిగింది. మరమ్మతుల్ని పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల పోలవరం కుడి కాలువ గట్టు ఈ లక్ష్మీపురం ప్రాంతంలో కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికే ఈ అధికారులు వేసిన రక్షణ చర్యలు కరిగి పోలవరం కాలువలోకి వచ్చేస్తున్నాయి. దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఈ గట్టు అనేది కరగకుండా చూడాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే తాము ప్రశాంతంగా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇట్లా నాసిరకం పనులు కాకుండా పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన ఈ కుడి కాలువ గట్టు ఏదైతే కోతకు గురైందో ఈ కోతకు గురైన గట్టును మళ్ళీ కోతకు గురి కాకుండా, ఎందుకంటే సాగు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పోలవరం కాలువలోకి అధికారులు నీటిని విడుదల చేస్తుంటారు. నీరు అనేది పెద్ద భారీగా వచ్చిన తరుణంలో ఈ గట్టు అనేది మళ్ళీ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు దీన్ని శాశ్వత ప్రాతిపదికన కోతకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అన్నదాతలు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.